ఈ రోజున దేవుడు లోకరీతిగా వచ్చేసరికి ఎంతో సహవాసం కోరుకుంటూ ఉంటాం మనం కదా. చూడండి, ఆడపిల్లగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఒకరికి తోడు, మధ్య వయసు వచ్చేసరికి ఇంకొకరిని తోడు, యవ్వన కాలం, వివాహానంతరం అట్లా ఏదో ఒక జతపరిచి మరి స్త్రీకి రక్షణగా ఉంచడం మనం చూస్తూ ఉంటాం. కానీ విశ్వాస జీవితంకి వచ్చేసరికి దేవుడే మనకి తోడుగా ఉంటున్నాడు. అయితే పరిశుద్ధ లేఖనాల్లో అనేక మంది భక్తులకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది? నాకు నిన్నటి దినాన వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న విషయం దేవుడు జ్ఞాపకం చేశాడు. గతంలో కూడా మరి ఆన్లైన్లో పంచుకున్నాను, సండే పంచుకున్నాను, గుర్తులేదు కానీ మొత్తం ఒకసారి పంచుకున్నాను. ఈరోజు వాక్యానికి సంబంధించింది కాబట్టి ఎందుకో మరొకసారి మీ మధ్యలో పంచుకోవాలని ఆలోచన. ఒకరోజు సండే పాలవాయి గేట్ నుంచి జర్నీ వస్తూ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్కా. అప్పటికే లేట్ అయింది, ఎందుకో ఆ రోజు ఆరాధన లేట్ అయింది. ఎక్స్ప్రెస్ ఎక్కాను. వస్తూ ఉన్నప్పుడు ఫ్రంట్ సీట్లో ఒక్క అమ్మాయి ఉంది, ఖాళీ ఉన్నప్పుడు కూర్చోబోతున్నా. ఎటు గురుజాలు రాగానే దిగాలి, దగ్గరే కదా అన్నట్టుగా ఫ్రంట్ సీట్లోనే ఖాళీ ఉంది. కూర్చోబోతున్నప్పుడు ఆ అమ్మాయి అడిగింది కాదు, అమ్మాయి అన్నది, ఆంటీ ఉన్నారు ఇక్కడ అన్నది. నేనేంటి ఒక క్షణం ఉన్నారా అని అన్నా, ఒక అడుగు ముందుకు వేసాను. వేసిన తర్వాత ఇదేంటి బస్సులో ఉన్నారని చెప్పడం ఏంటి? ట్రైన్ అయితే ఇంకొక ఆలోచన వస్తుంది, లేదా ఇంకొకటి అయితే ఏదో బయటకు వెళ్ళారనో లేదా కూర్చి ఏదో ఒకటి ఆలోచన వస్తుంది. కానీ బస్సులో ఉన్నారని చెప్పడానికి ఎక్కడుంది ఆప్షను అని మళ్ళీ అడిగి వెనక్కేసి బస్సులో ఉన్నారని చెప్పడం ఏంట్రా అన్నా నేను. అంటే ప్లీజ్ ఆంటీ, చింతలో మా ఫ్రెండ్స్ ఎక్కుతారా ఆంటీ, కొంచెం వెనక ఖాళీగా ఉందిగా వెళ్ళండి ఆంటీ అన్నది అమ్మాయి. అంటే కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. సరే నవ్వుకుంటూ, నాకు ఎందుకు నవ్వు వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కే వాళ్ళ కోసం కూడా సీట్ అదే ఖాళీ లేకపోతే ఆమెదానికి ఆప్షన్ ఉండదు కదా. సర్లే మనం ఎందుకు వాదన చేయడం, సీట్ ఖాళీగా ఉంది, వెనక్కి వెళ్ళిపోయా కూర్చున్న తర్వాత నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మహా అయితే 3 గంటలు జర్నీ కదా, 2 చింతలు. సరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. నేను పాలవాయి గేట్ దగ్గర ఎక్కాను, నాకు తెలిసి మాచర్లే అయి ఉంటుంది. మహా అయితే 3-4 గంటల జర్నీ. ఈ జర్నీలో సీట్ మొత్తం ఖాళీ కూర్చుంది, ఒక్కతే కూర్చుంది. అయితే తను అన్నట్టు 2 చింతలు ఇద్దరు ఎక్కారు, ఇద్దరికి ఉంచింది ఖాళీ. నాకు అనిపించింది జర్నీలోనే కాస్త ఎడబాటు తట్టుకోలేకపోయారు. అంటే అప్పటికే హాలిడేస్ ఇచ్చి ఉంటారు, మరి అప్పటికి ఇంట్లో అది ఎడబాటు అనకూడదు కానీ టైం పాస్. ఎందుకంటే పక్కన వేరే వాళ్ళు తెలియని వాడు కూర్చుంటే మాట్లాడటానికి అవకాశం లేదు. అదే ఫ్రెండ్స్ అయితే పిచ్చాపాటి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఏంటి అక్కడ ఒక పదం నేను అక్కడ పెట్టింది అంటే అది సహవాసమా లేకపోతే తోడా? ఎందుకంటే తను తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఆ జర్నీ అంతా హ్యాపీగా సాగిపోవచ్చు అని. ఈరోజు మనుషులుగా చూడండి, ఇది ఒక చదువుకి సంబంధించిందే కాదు కానీ లోకరీతిగా మనం జీవించే జీవన విధానంలో ఎన్నో తోడు కోరుకుంటూ ఉంటాం. ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో ఎవరో ఒకరిని ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు వస్తావా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి రావాలి, లేదా సినిమాకి వెళ్ళాలి, ఎవరైనా ఉంటే బాగుంటుంది చూసేది ఎంజాయ్ చేయడానికి. ఇంకేదో ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంటే మాకు చాలా ఫోన్ కాల్స్ నువ్వు వస్తున్నావా, నువ్వు వస్తే నేను వస్తాను, అయ్యో నువ్వు రాకపోతే నాకు వెళ్ళాలనిపించదు, నాకు కొంచెం తోడుండాలి కదా అన్నట్లుగా చాలా సందర్భాలలో తోడు కోరుకుంటూ ఉంటాం కదా. చాలా సందర్భాలు ఇది అందరి జీవితాల్లో జరిగేదే, ఉంటే బాగుంటుంది తెలిసిన వాళ్ళు అని. కానీ ఈరోజున ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి దేవుడి తోడు ఎంతమంది కోరుకుంటున్నాం? ఒక చిన్న ప్రార్థన ఉదయకాలం కానీ సాయంత్రం కాలం, దేవా ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉండు అని ఎంతవరకు ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్దల్ని ఒక సందర్భం చెప్పేవాడు గతంలో, ఈ మధ్య కాలంలో కూడా వాక్యంలో విన్నా నేను. అంటే అది ఎప్పుడో అప్లోడ్ చేస్తుంటారు. ఆ సంఘానికి చెందిన ఒక వ్యక్తికి కళ్ళు కనపడటం లేదంట. చాలా కాలం అవుతుంది, చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు,
రోజులు గడిచే కొద్దీ చూపు ఇంకా తగ్గుతుంది, ఏది చూడలేకపోతున్నాడు, ప్రార్థన ఎక్కువ అవుతుంది. దేవా సహాయం చేయని ఆ కంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దర్శనమా, డైరెక్ట్గా ప్రత్యక్షం అయ్యాడా, లేదా స్వరం విన్నాడా అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది నాకు అంతే. అయితే దేవుడు అడిగాడంట, అయ్యా నీకేం కావాలి, గత కొద్ది రోజులుగా నీ ప్రార్థన నేను వింటున్నాను అన్నప్పుడు తనకి వెంటనే నా కళ్ళు చూపి ప్రభువా, నాకు కళ్ళు కనపడలేదు, దానికోసమే నేను ప్రార్థన చేస్తున్నాను అని అడిగాడంట. అడగగానే దేవుడు దర్శించాడు, కనుచూపు బాగా వచ్చింది. మరి చాలా మంచిగా గతంలో ఎలాగైతే కనుచూపు పోకముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. సంతోషపడుతూ పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య రాత్రి ఇలా జరిగింది, దేవుడు మరి ఇలా అడిగినప్పుడు నేను ఇలా అడిగాను, దేవుడు నాకు చూపించాడు, ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పినప్పుడు అన్నయ్య అన్నాడంట, అయ్యా దేవుడే ప్రత్యక్షమయ్యి దేవుడి స్వరం విని అడిగినప్పుడు కంటి చూపు ఒక్కటి ఎలా అడిగావయ్యా, నువ్వు నాతో ఉండు అని అడిగితే ఎంత బాగుంటుందయ్యా అన్నాడంట పెద్దన్నయ్య. ఈ రోజున మన జీవితాలు చూడండి, ఉదయకాలం ఒక సమయం ప్రార్థన, దేవా నూతన జీవితంలోనికి నూతనంగా మమ్మల్ని జీవితాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. సాయంత్రకాల సమయానికి దేవా ఈ రోజు అంతా మమ్మల్ని నడిపించావు, నీకు కృతజ్ఞతలు అని ప్రార్థన అయితే చేస్తూ ఉంటాం. కానీ నువ్వు నాతో ఎప్పుడూ తోడుగా ఉండు, నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు అని ఎందుకు అడగలేము. అయితే నేనేం మాట చెప్తానంటే దానికి మనం చేసే తప్పులు ఉంటాయి, మనం చేసే ఒప్పులు ఉంటాయి, మాట్లాడే మాటల్లో తేడా ఉంటుంది, చేసే ప్రవర్తనలో తేడా ఉంటుంది. అందుకని దేవుడు ఒకవేళ తోడుగా ఉంటే అది ఇది రెండు చూస్తాడు కదా, అందుకని అడగటానికి ధైర్యం చెయ్యమేమో అనేది నా ఉద్దేశమే. ఎక్కడ లేఖనాల్లో చూడలేదు, నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటికీ ఒక దేవదూత మన పక్కనే ఉంటుంది అని ఎన్నిసార్లు మనం విన్నా కూడా మనం చేసే పనుల్లో మాత్రం తేడా రావట్లేదు, మనం మాట్లాడే మాటల్లో తేడా రావట్లా, చూసే చూపులో తేడా రావట్లా. అయితే ఏంటి అంటే ఈ రోజున ఒక్కటే ప్రార్థన. నేను ఇక్కడ సమస్యల గురించి మాట్లాడను, పరిస్థితుల గురించి మాట్లాడను, లేదా నీ ప్రార్థన విజ్ఞాపనల గురించి మాట్లాడను. కానీ కొంతమంది భక్తులు చూద్దాం ఈ రోజున ఉదయకాల సమయంలో చూసి ఫలానా వ్యక్తులకి వచ్చిన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి. చాలా ప్రతికూల స్థితులు ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పటం వలన, ఆ వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడం వలన వారి జీవితాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా గమ్యస్థానం ఎలా ఉంది అంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజున ఆ వ్యక్తుల జీవితాలు చూసి మన జీవితాలలో కూడా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. అక్షర రూపంలో చాలా ఉన్నాయి వాగ్దానాలు మనకిచ్చిన దేవుడి పరిశుద్ధ గ్రంథంలో, కానీ వీటన్నిటిని స్వతంత్రించుకోవడమే మన బాధ్యత. కాబట్టి దేవా ఒక ప్రార్థన, దేవా ఫలానా భక్తుడి జీవితంలో ఫలానా రీతిగా నువ్వు చేసావు ప్రభా, ఈ రోజున నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు. ఒకటి చూడండి, ఈరోజు మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా కాదు, కానీ మన ప్రవర్తనను కూడా దేవుడిని స్థిరపరచమని అడుగుదాం. ఎందుకంటే నువ్వు నేను అనుకొని ఏదో అంటారు చూడండి, నిగ్గు తీసుకొని నిలబడితే అది జరగదు, మన వల్ల కాదది. దేవా నేను ఇది చెయ్యను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను ఇంకా చెయ్యకుండా నీ సన్నిధిలో కరెక్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను, నేను ఉంటాను అని అనుకుంటే అస్సలు జరగదు. ఎందుకంటే నీ వల్ల నా వల్ల సాధ్యం అయ్యేది కాదు. అందుకని ఈ రోజు నుంచి దేవా నా ప్రవర్తనని స్థిరపరచు, నీకు ఇష్టమైన రీతిగా నన్ను బ్రతికించు అని అడుగుతూ, రెండవది ఏంటి అంటే ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా, నీ సన్నిధిని నాతో ఉంచినట్లయితే నా జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది అని కొంతమంది భక్తుల జీవితాల్లో ఎలా వారి జీవితాలలో వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితిలో దేవుడు ఎలా దర్శించాడు అనేది చూద్దాము. ఆదికాండంలో 21వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు
అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అతడు అంటే ఇష్మాయిలు. సామాన్యంగా ఆదికాండం అనగానే అబ్రహాము ఇస్సాకు గుర్తొస్తారు కదా. ఆదికాండం అనగానే అబ్రహామే మనకు గుర్తొచ్చేది. కానీ ఇక్కడ కొత్తగా ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఎవరు అంటే ఇష్మాయిలు. ఇష్మాయిలుకి ఎవరు తోడుగా ఉన్నాడు అక్కడ అంటే ఆ చిన్నవాడికి దేవుడు తోడయ్యుండెను. అసలు నార్మల్గా మాట్లాడుకుంటే మనం ఈ సంతతి మనకి చాలా వ్యతిరేకం కదా ఇప్పటికి కూడా. అయితే మన మధ్యలో ఉన్న ఈ వేరే మత వాళ్ళైతే కాదు, కానీ 12 దేశాల యొక్క నాయకులు ఏదైతే ఇష్మాయేలు సంతానంగా ఏర్పరచబడి దేవుడు ఉన్నాడో ఆ 12 దేశాల ప్రజలు ఈ రోజున యెరూషలేము ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఈ మధ్యకాలం చిన్న వీడియో ఒకటి తీసాను కదా, సారీ. ఏంటి అంటే అక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఎవరు తీయద్దు రిఫరెన్స్, నేను విన్నది చెప్తున్నా. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి తెల్లటి గుర్రం, ఎర్రటి గుర్రం, మరి చారల గుర్రం బయలుదేరుతుంది అని అంతా ఉంటుంది కదా రెండవ రాకడ సమయానికి. దాని గురించి చాలా ప్రత్యేకించి వివరణ ఇచ్చాడు అక్కడ ఒక వ్యక్తి. నగరే కంటే ఏదో పేరుంది, మొత్తానికి ఇంటి పేరు ఎందుకు గుర్తుంది? శ్రీకాంత్. ఇంటి పేరు ఎందుకు గుర్తుంది అంటే మా రెండో అక్కాయి ఇంటి పేరు అదే. అంటే వైశాసి ఏమో అని అనుకున్నా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే తన వీడియో ఒకటి చూసాను నేను. చూసినప్పుడు ఆ కలర్స్ గురించి చెప్తూ, ఈ కలర్స్ దీనిలో ఉన్న మర్మం ఏంటి అంటే పలానా దేశపు యొక్క జెండాలకి గుర్తు, ఆ జెండాలలో ఈ కలర్స్ ఉంటాయి. పలానా దేశానికి పలానా ఆకుపచ్చ, పలానా దేశపు జెండా గుర్తు పలానా రక్తవర్ణం ఉంటుంది, మరి కాషాయ వర్ణం ఉంటుంది, పలానా వర్ణం ఉంటుంది. ఈ జాతులందరూ కలిసి చివరి రాకడ సమయానికి యెరూషలేము ప్రాంతం మీదకి తిరిగి ఎప్పుడైతే వాళ్ళు వ్యతిరేకత వస్తుందో అప్పుడే రెండవ రాకడ జరుగుతుంది. అప్పుడే ఎక్కడెక్కడున్న ఇశ్రాయేలీలందరూ యూదులందరూ యెరూషలేము ప్రాంతానికి సమకూర్చబడతారు. ఆ ఎర్రటికి తెల్లటి గుర్తుకి ఆకుపచ్చ రక్తవర్ణపు గుర్తుకి గుర్తులు ఏంటి అంటే పలానా దేశపు జాతీయ జెండాలు అని అక్కడ ఒక వివరణ ఇచ్చాడనమాట. మనం అనుకుంటూ ఉంటాం ఆ చదివినప్పుడల్లా చాలా లోతులు మర్మాలంటే వాక్యం చూస్తూ ఉన్నప్పుడు, కానీ దాంట్లో మర్మం ఏంటి అంటే పలానా జాతులు. ఎవరు ఈ జాతులు అంటే అరబ్ దేశాలు. 12 దేశాలకి న్యాయకర్తలు ఎవరు అని అంటే మూల పురుషులు ఎవరు అంటే ఇష్మాయేలు యొక్క సంతానం. వ్యతిరేకతే ఏది యెరూషలేము ప్రాంతం మీద, కానీ దేవుడు అక్కడ తోడుగా ఉండి తను అభివృద్ధి పరచడానికి కారణం ఏంటి అంటే అబ్రహాం ఒక చిన్న ప్రార్థన చేశాడు. హాగరు పంపించేస్తున్నాడు, కుమారుడు పుట్టాడు. చాలా వేదన ఉంది అబ్రహాం జీవితంలో. ఇలా వదిలిపెట్టేయాల్సిన పరిస్థితి కాదు కదా, కన్న తండ్రిని ఎలా వదిలిపెట్టాలి ఇతన్ని అని ఎంత తల్లడిల్లిపోయాడో, ఎంత బాధపడ్డాడో. ఆ బాధపడే సమయంలో ఒక చిన్న ప్రేయర్ చేశాడు, దేవా ఈ చిన్నవాడికి నువ్వు తోడుగా ఉండు. అందుకని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అంతగా అభివృద్ధి పరచడానికి దేవుడు సహాయం అయ్యాడు. హల్లెలూయా. చూడండి, అభివృద్ధి పొందడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన దాసి ఈ హాగరు తిరిగి ఐగుప్తుకి వెళ్ళడానికి అవకాశం లేదు, అబ్రహాం దగ్గర ఉండడానికి అవకాశం లేదు. కానీ ఒక పిల్లవాడిని చేతిలో పట్టుకొని ఒక నీళ్ళ సంచి ఒకటి తీసుకొని బయలుదేరింది. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితం ఇంత అభివృద్ధి చెందినట్లుగా లేఖనాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవితం వేరుగా ఉంది, ఇష్మాయేలు జీవితం వేరుగా ఉంది. చూడండి, ఇస్సాకు కంటే తండ్రి ఉన్నాడు, సంపాదించాడు, తన ప్రార్థన ఉంది, మరి తన జాతి ప్రజలు ఉన్నారు, అందుకని అభివృద్ధి చెందాడంటే అది ఒక రకంగా అవకాశం ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ లేని ఇష్మాయేలు ఈ రీతిగా అభివృద్ధి పొందాడు అంటే అది కేవలం దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా జరిగింది అని ఇష్మాయేలు జీవితంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆలోచిద్దాం, ఎవ్వరూ సహాయం చేసేవాడు లేరు మనకి. ఏ ఒక్కరి ద్వారా మనకున్న పరిస్థితి తీరేది కాదు.
లేదా ఒకవేళ అధికారులు కలగజేసుకున్నా, ప్రభుత్వం కలగజేసుకున్నా కూడా మన బాధ తీరండి. ఒక్కటే ప్రార్థన చేద్దాం, దేవా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచినట్లయితే కుటుంబంలో శాంతి సమాధానం వర్ధిల్లటానికి సహాయం చేయ ప్రభువా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, నాకు చెప్పుకున్నాను కదా పెద్దన్నయ్య అన్నమాట, నిజంగా అది నిజం. ఏదో ఒక్కటితో పోయేది కాదు, ఏదో ఒక్క సమస్యకి పరిష్కారం దొరకగానే అది సంతోషపడేది కాదు. కానీ అదే దేవుడు మనతో కనుక ఉన్నట్లయితే ఆ సంతోషం వేరు. ఎందుకంటే అన్నీ చూస్తుంటాడు కదా దేవుడు ఉంటే, అన్నీ చూస్తుంటాడు. మన కన్నీరు చూస్తాడు, మన పిల్లల ప్రవర్తన, మన ప్రతి పరిస్థితి అన్నీ తెలుసు. కాబట్టి తనున్న చోట బాధ ఉండదు, తనున్న చోట వేదన ఉండదు. అందుకని ఒక్కటే ప్రార్థన ఈ రోజు నుంచి, దేవా నాతో నీవు ఉండు. ఎందుకంటే ఇష్మాయేల్తో ఉన్నావు ప్రభువా, ఇష్మాయేల్ చాలా అభివృద్ధి పొందాడు. అలానే నా జీవితంలో కూడా నువ్వు ఉన్నట్లయితే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఇష్మాయేల్ జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత రెండవది చూద్దామండి. 2 సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దావీదు 2 సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకునే అంశం మొత్తం కూడా దేవుడి తోడుగా ఉన్న అంశాలే. దావీదు జీవితం చూసినట్లయితే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎంతో బాధ వేదన. కానీ తన జీవితంలో చెప్పిన ఒక్కటే మాట ఏంటి అంటే అంతకంతకు వర్ధిల్లుతుండెను. ఎందుకు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు జీవితం చూడండి, సొంత వాళ్ళే, కడుపును పుట్టిన కుమారుడే అబ్షాలోమే చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఎక్కడుంది చంపడానికి ప్రయత్నం, అక్కడ ఎక్కడా లేదు కదా అని అంటే, ఒక రాజు ఉన్నప్పుడు రెండవ రాజు, అప్పటికే దావీదు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ దావీదుకి తెలియకుండా అబ్షాలోము ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకొని అయిన వారందరినీ విందు చేసి రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు ఇంకొక ప్రదేశంలో. ఏంటి అంటే దావీదు తన రాజు అయ్యాడు అంటే దావీదు చనిపోతేనే రాజు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి దావీదు చంపాలనే ఉద్దేశంతోనే అబ్షాలోము ఉన్నాడు. దానిని తప్పించాడు దేవుడు. తర్వాత రాజుగా అభిషేకించబడ్డ దగ్గర నుంచి గతం నుంచే సౌలు చేత చంపించబడ్డాడు. కుమార్తె జీవితం తన కళ్ళ ముందే నాశనమైంది. తామాలని సొంత పిల్లలే ఆ యొక్క మరి కార్యం జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. వేరొక అంటే సవతి కుమారుడు, కానీ చేసింది తప్పు. తర్వాత తన కింది వాళ్ళే తనని దూషించినట్లు, అపహసించినట్లు చూస్తూ ఉన్నాం. ఎన్ని అవమానాలు, ఎంత అపహాస్యం, ఎంత వేదన, ఇవన్నీ ఒక ఎత్తులో ఉంటే దావీదు జీవితం ఎలా ఉంది అంటే అంతకంతకు వర్ధిల్లు చూడను. ఇంకొకరు చూడండి, దావీదు జీవితంలో సౌలుని దావీదుని ఇద్దరిని చూసుకుంటే సౌలు ముగింపు ఎలా ఉంది, దావీదు ముగింపు ఎలా ఉంది. సరే వయసులో ఉన్నప్పుడు తర్వాత చనిపోయే సమయానికి చాలా వేదన అనుభవించాడు, చాలా బాధ వచ్చింది. కానీ ముగింపు ఎలా ఉంది దావీదుది అంటే ఎంతో సంతోషంతో సొలొమోను అభిషేకించాడు. సొలొమోను భార్యల్ని, పిల్లల్ని చూశాడు. దేవుడు ప్రత్యక్షంగా సొలొమోనుతో మాట్లాడటం చూశాడు. ఆ తర్వాత అందరి పిల్లలు అభివృద్ధి చూశాడు. ముగింపు వృద్ధుడు అనేది కూడా వాక్యం ఉంది కదా, మంచి వృద్ధాప్యంలో దావీదు చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే దేవుడు తోడుగా ఉండేవాడి జీవితాలు. తోడుగా ఉన్నంత మాత్రాన కష్టాలు బాధలు రావని ఎక్కడా వాక్యం లేదు. అదే సౌలును చూడండి, సౌలు జీవితం ఎలా ఉంది అంటే తన కుమారులు తన ముందు చనిపోయారు. తనకి తాను చావు రాక తనకి తాను చంపుకున్నట్లుగా సౌలు జీవితం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇద్దరు ముగింపు చూసినట్లయితే ఒకటేమో సంతోషకరంగా ఉంది, ఒకటేమో బాధాకరంగా ఉంది. అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు అక్కడ. ఎప్పుడైతే బత్షెబాను తప్పు విషయంలో దేవుడి సన్నిధిలో ఒక దోషిగా నిలబడ్డాడో, దావీదు జీవితంలో ఒక మాట ఉంటుంది. పెద్ద వయసు అయిన తర్వాత తనకి వెంట కలగటానికి చలి ఎక్కువై బాధపడుతూ ఉంటే
వెంట కలగటానికి తిరిగి మరలా ఒక అభిషేకు అనే ఒక యవ్వనస్తురాలను తీసుకొచ్చి వివాహం చేశారంట. వివాహం అయితే చేశారు, కానీ ఆ స్త్రీని అతను భార్యగా స్వీకరించలేదు అని ఉంటుంది. అక్కడ ఆ స్త్రీని అలా చేశాడు. తర్వాత దావీదు తన భార్యలందరినీ కూడా మరి తిరిగి వారితో మరి శారీరక సంసార జీవితం జరిగించలేదు. భర్త ఉన్నా కూడా విధవరాళ్ళుగానే జీవించారు అని ఇంకొక సందర్భంలో రాసి ఉంటుంది. ఒకటే తప్పు చేశాడు బత్షెబ విషయంలో, ఆ తర్వాత ఆ సంతోషానికి దూరం అయ్యాడు దావీదు. అయితే ఒకటి అడగచ్చు, మీరు సొలొమోను తర్వాత పుట్టినవాడే కదా అని. ఆ బత్షెబ విషయంలో తప్పితే తర్వాత వేరే స్త్రీలతో ఆ సంతోషం పొందుకున్నట్టుగా దావీదు జీవితంలో మనం చూడలేదు. అభిషేకు అనే వ్యక్తిని తన పాప అలానే యవ్వనస్తురాలను పెళ్లి చేసుకున్నాడు, కానీ తనని భార్యగా అయితే స్వీకరించలే. తప్పు చేశాడు, దేవుడి సన్నిధిలో పట్టుబడ్డాడు, దానికి నూరంతలు చెల్లించాడు, లోకరీతిగా బాధ అనుభవించాడు. కానీ తన మనసుతో కూడా ఇక నేను ఆ తప్పు చెయ్యను. తనతోనే కాదు, తనతో అయితే జరిగింది, సొలొమోను పుట్టాడు, కానీ ఇంకా ఏది కూడా వేరే వాళ్ళతో నేను జరిగించను అనే నిర్ణయానికి దావీదు వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో చాలా తప్పులు, చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాం. కానీ ఒక గట్టి నిర్ణయం, ఇందాక చెప్పాను కదా, నిర్ణయం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ దానికి దేవుడు తోడుగా ఉండాలి. ఒక మంచి ఆలోచన, దేవా నేను ఈ రీతిగా జరిగించాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని అనుకున్నట్లయితే దావీదు ఏ రీతిగానైతే అంతకంతకు దేవుడు తోడుగా ఉండి వర్తిల్లాడో. ఎందుకంటే దావీదు ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి కదా, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. దావీదు కోసం తన యొక్క రాజరికాన్ని కూడా వదిలిపెట్టి ఆ యొక్క యెరూషలేము వీధులలో మరి నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ ఉన్నాడు అని కూడా ఉంది. అంటే దేవుడి సన్నిధికి అంత విలువ ఇచ్చాడు. ప్లస్ రెండవది, దేవుడి సన్నిధిని మరచి తప్పు కూడా చేశాడు. ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు వర్ధిల్లినట్లుగా దావీదు జీవితంలో ఈ రోజున చూస్తూ ఉన్నాం. తర్వాత చూద్దామండి, అదే ఆదికాండంలో 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడే యాకోబుకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నేనే నీకు తోడై ఉంటాను, నిన్నైతే నేను విడువను, నిన్ను కాపాడుకుంటూ ఉంటాను అంటున్నాడు. ఈ కాపాడుకుంటూ అనే దాని గురించి ఒక 2 రెఫరెన్స్ చూసుకుందాం. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండం 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. తర్వాత రెండవది చూద్దాం. అక్కడ 1 సమూయేలులో 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాము. 1 సమూయేలు 2:9. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయమునందడు. తర్వాత 1 పేతురు 1:5. 1 పేతురు 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. యాకోబుకి దేవుడు చేసిన వాగ్దానములో ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఒకటి, సంఖ్యాకాండంకి వచ్చేసరికి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్నాడు.
రెండవది సమూయేలు గ్రంథంలో అయితే దేవుడు మరి నీ పాదములు తొట్టిల్లకుండా నేను నిన్ను భద్రపరచి ఉంచుతాను అంటున్నాడు. మూడవది ఏంటి అంటే పరలోకంలో నీ స్వాస్థ్యము దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఏంటి కాపాడటం అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి లోకరీతిగా అభివృద్ధి అంటే ఆశీర్వాదం. రెండవది నీ పాదాలు తొట్టిల్లకుండా నేను నిన్ను కాపాడుకుంటాను అంటున్నాడు. అంటే పరిస్థితి ఏదైనా కానీ నిన్ను మాత్రం ఓడిపోనివ్వడు దేవుడు. ఎప్పుడు నీకు విజయాన్నే ఇస్తానంటున్నాడు. మూడవది ఏంటి అంటే ఇక్కడ విజయాన్ని ఇవ్వటమే కాదు కానీ పరలోకంలో కూడా నీ స్వాస్థ్యం ఏదైతే నీ కొరకు నేను ఏర్పాటు చేసి ఉన్నానో అది నీ కొరకు భద్రపరచబడి ఉన్నది. చూడండి, నీ కోసం నా కోసం దాచిపెట్టింది వేరే వాళ్ళకి ఇస్తాడా? అంటే అది ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా దాని మీద నీ పేరు నా పేరే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి నీ కొరకే నేను భద్రపరిచి ఉంచాను అంటున్నాను. ఏంటి యాకోబు జీవితంలో అంటే లోకరైతే ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది పాదాలు తొట్టిల్లకుండా అంటే చూడండి, తన మామ ఎంత మోసం చేశాడో లాబాను, ఎక్కడా కూడా తనకు ఓడిపోనివ్వకుండా తనకు విజయాన్నే ఇచ్చాడు. ఒక్క చేతి కర్రతో వెళ్ళిన యాకోబు 2 భార్యలు, సంతానం, 100,000 గొర్రెలతో తిరిగి తన యొక్క సొంత గ్రామానికి ప్రయాణమయ్యాడు. తర్వాత పరలోక స్వాస్థ్యం తప్పకుండా యాకోబుకి దేవుడు పరలోక రాజ్యం ఇచ్చాడని ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒకటి చూసుకొని ముగించుకుందామండి. పౌలు 2 తిమోతిలో 4వ అధ్యాయం 17వ వచనం అప్పుడు చూసి రోజు ప్రేయర్ చేసుకుంటాం. 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుంచి తప్పించబడితిని. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు చూడండి, సువార్త విషయంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఎలా సువార్తను ప్రకటించాను, ఎలా సంఘాలను కట్టాను, ఏ రీతిగా జనులు నా మాటను విని అనేకులు రక్షణ మార్గంలోనికి నడిపించబడి దేవుడి సన్నిధికి వచ్చారో ఇవన్నీ నా వల్ల అయితే కాదు, కానీ ఇదిగో నీవు నాకు తోడా ప్రక్క నిలిచి. అంటే పౌలు భక్తుడికి దేవుడు తోడుగా ఉండి ఈ రీతిగా ఉన్నాడు కాబట్టి సింహం నోట నుంచి కూడా నేను తప్పించబడ్డాను అని పరిశుద్ధ లేఖనాల్లో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4 జీవితాలు చూసాం. దావీదు జీవితంలో కష్టాలు లేకుండా లేవు, సౌలు జీవితంలో కష్టాలు లేకుండా లేవు. ఇంకా సౌలు జీవిత పత్రికలు చూస్తే ఉపవాసాలు, జాగారాలు, ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బ్రతుకుతామో లేదో అన్న ఆశ కూడా మాకు లేదు అన్న మాట కూడా పౌలు జీవితం ద్వారా వింటూ ఉంటాం. ఏ ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు లేకుండా లేవు, కానీ దేవుడు తోడుగా ఉండబట్టి వాళ్ళ యొక్క కన్క్లూజన్ ఎలా ఉంది అంటే సంతోషంగా దేవుడి సన్నిధిలో దేవుడు దాచపడి ఉంచిన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా వాళ్ళు ఉన్నారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రోజున దేవుడి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడిన ప్రకారము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆదిలో మాట్లాడుకున్నట్లు, దేవా ప్రతి విషయంలో నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు అని ప్రేయర్ చేసినట్లయితే ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా దేవుడు ఉండి ప్రతి స్థితిలో మనకు విజయాన్ని ఇస్తాడు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా కొంతమంది భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఇచ్చిన వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. ముగింపు ప్రేయర్ చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన పరలోకపు నా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది